మామూలుగా చూసుకుంటే ఏ ప్లేయర్ అయినా కూడా జీరో నుంచి హీరో అవుతాడు, కానీ రోమన్ రెన్స్ మాత్రం జీరో నుంచి హీరో అయ్యాక హేట్ రేట్ పెరిగి మళ్ళీ ఆల్మోస్ట్ ఫ్యాన్స్లో జీరో స్టేజ్కి వచ్చి, అంటే పర్ఫార్మెన్స్లో కాదు ఫ్యాన్స్లో జీరో స్టేజ్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఒక సూపర్ హీరో అయ్యాడు. సో ఈ వీడియోలో మనం రోమన్ రెన్స్ బయోగ్రఫీ చూద్దాం. అసలు రోమన్ రెన్స్ జీరో నుంచి హీరో ఎలా అయ్యాడు, అక్కడ నుంచి హేట్ రేట్ ఎందుకు పెరిగింది, ఆల్సో షీల్డ్లో ఎలా జాయిన్ అయ్యాడు, దాని తర్వాత ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలోనే మోస్ట్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్గా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తే, రోమన్ రెన్స్ అయితే 1985లో జన్మించాడు అనమాట. ఇతను జన్మించింది అమెరికా. సో రోమన్ రెన్స్ వచ్చిందంతా ఒక లెజెండరీ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. వాళ్ళ ఫాదర్ కానివ్వండి, ఆల్సో ఊసోస్ వాళ్ళ ఫాదర్ కానివ్వండి, తర్వాత రాక్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రోమన్ రెన్స్ పుట్టి ఒక ప్లేయర్ అయినప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉన్నవాళ్ళు డబ్ల్యూడబ్ల్యూలో. రాక్ కొంచెం లేట్గా వచ్చినా కూడా వాళ్ళ ఫాదర్ యూసోస్ వాళ్ళ ఫాదర్ మాత్రం అప్పటికే ఒక మంచి స్టేజ్లో ఉన్నారు డబ్ల్యూడబ్ల్యూలో. కాకపోతే రోమన్ రెన్స్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వైపు కాకుండా అమెరికన్ ఫుట్బాల్ ప్లేయర్ అవుదాం అనుకున్నాడు. ఆ డ్రీమ్ కోసమే అతని స్కూల్ టీంలో అయితే జాయిన్ అయ్యాడు. అతని స్కూల్ టీంలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా వచ్చాడు. దాని తర్వాత కాలేజ్కి వెళ్ళాడు, కాలేజ్ టీంలో సెలెక్ట్ అయ్యాడు, ఆ టీంలో స్టార్ ప్లేయర్ అయ్యాడు. తర్వాత NFL నేషనల్ ఫుట్బాల్ లీగ్లో అయితే డ్రాఫ్ట్ ఆప్షన్కి అయితే పిక్ అయ్యాడు. ఒక టీం వాళ్ళైతే అతన్ని కొనుక్కున్నా కూడా బెంచ్లో కూర్చోబెట్టారు. దాన్ని నెక్స్ట్ ఇయర్ వేరే టీంకి మారినా కూడా వాళ్ళు 1-2కి మించి ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు రోమన్ రెన్స్కి. సో అతను నాకు ఇది కరెక్ట్ ప్లేస్ కాదు అని డిసైడ్ అయ్యి అక్కడ నుంచి కెనడియన్ ఫుట్బాల్ లీగ్కి మారాడు. సేమ్ అమెరికన్ ఫుట్బాల్ అక్కడ కూడా ఆడేది, కాకపోతే అది ఆడేది కెనడాలో. సో కెనడియన్ ఫుట్బాల్ లీగ్కి వెళ్ళాక అక్కడ ఛాన్సెస్ వచ్చాయి, గేమ్స్ ఆడించారు. 1-2 సీజన్స్ అయితే అక్కడ కంటిన్యూ చేశాక ఈ గేమ్లో నాకు తగిన గుర్తింపు రావట్లేదు అని డిసైడ్ అయ్యి మా ఫ్యామిలీ వైపే వెళ్దాము. ఆల్రెడీ అక్కడ మా ఫాదర్ వాళ్ళందరూ కూడా డబ్ల్యూడబ్ల్యూలో ఒక స్టేజ్ ఉంది కాబట్టి నాకు కావాల్సిన గుర్తింపు అక్కడ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి డబ్ల్యూడబ్ల్యూలోకి వచ్చాడనమాట. అప్పట్లో NXT పేరు ఎలా ఉండేదంటే FCWగా ఉండేది. ప్రో రెజ్లింగ్ అయితే ఒక డెవలప్డ్ కాంటాక్ట్ అయితే 2010లో రోమన్ రెన్స్ సైన్ చేశాక 2010లోనే డెబ్యూ చేశాడు. 2010 ఫిబ్రవరి 5th రోజు అయితే అప్పుడు ఇతని పేరు రోమన్ రెన్స్ కాదు, రోమన్ లీ. ఈ రోమన్ లీ అయితే తన షీల్డ్ పార్ట్నర్స్ అయిన సెత్ రాలిన్స్ అలానే డీన్ ఆంబ్రోస్ని ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అయితే ఫేస్ చేశాడు. తర్వాత రోమన్ రెన్స్ గెలిచినా కూడా టైటిల్ గెలవలేకపోయాడు. దాని తర్వాత FCWని NXTగా మార్చారు. NXTగా మార్చినప్పుడే రోమన్ లీ పేరు కూడా రోమన్ రెన్స్గా మారింది. సో అక్కడ నుంచి కొన్ని రోజులకే మెక్మ్యాన్ ఇతని టాలెంట్ని చూసి రాక్ తీసుకొచ్చాడు. రాక్ వచ్చాక షీల్డ్ టీంలో పిక్ అయ్యాడు. అప్పుడు షీల్డ్ టీంకి లీడర్గా డీన్ ఆంబ్రోస్ని పెట్టారనమాట ఫస్ట్లో, షీల్డ్ ఫామ్ అయిన ఫస్ట్లో. సో రోమన్ రెన్స్ అప్పుడే కొత్తగా వచ్చాడు కాబట్టి డీన్ ఆంబ్రోస్ దాని ముందే ఉన్నాడు. సో దానికోసమని డీన్ ఆంబ్రోస్ని అయితే షీల్డ్లో ఒక మెయిన్ ఫేజ్గా పెట్టారు. కాకపోతే అప్పుడే రోమన్ రెన్స్లో ఉన్న టాలెంట్ చూసి స్లోగా రోమన్ రెన్స్కి ఆ స్కోప్ ఇవ్వడం మొదలుపెట్టారు. రోమన్ రెన్స్కి ఆ పవర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే మ్యాచెస్ ఆడితే సెత్ రాలిన్స్ రోమన్ రెన్స్ ఒక టీం ఉండడం, ఆర్ ఎల్స్ రోమన్ రెన్స్ డీన్ ఆంబ్రోస్ ఒక టీం ఉండడం, ఇలా ఎక్కువ రోమన్ రెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. సో కొన్ని రోజులకే షీల్డ్ అలాగా వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్గా మారి అంత పెద్ద ప్లేయర్స్ని ఓడించి ఒక 6 months అయితే విన్నింగ్ ట్రాక్ని మెయింటైన్ చేసిందని చెప్పొచ్చు షీల్డ్ టీమ్. దాని తర్వాత 2014లో అయిన రాయల్ రంబుల్లో అయితే రోమన్ రెన్స్ సెత్ రాలిన్స్ని డీన్ ఆంబ్రోస్ని ఎలిమినేట్ చేశాడు అనమాట. ఆ రోజు రికార్డ్ సాధించాడని చెప్పొచ్చు. రోమన్ రెన్స్ 12 మెంబర్స్ని ఎలిమినేట్ చేశాడు. 2001లో కేన్ సెట్ చేసిన రికార్డ్ని అయితే రోమన్ రెన్స్ బ్రేక్ చేశాడు. అయినా కూడా ఆ రోజు బతిస్టా చేతిలో ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత వీళ్ళకి కొంచెం గొడవలు వచ్చినా కూడా అథారిటీ మొత్తాన్ని సెట్ చేసి షీల్డ్ బ్రేక్ అవ్వకుండా ఉంది. దాని తర్వాత కొన్ని రోజులకి ఏమైందో చూసాం, సెత్ రాలిన్స్ హ్యాండ్ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఎవరి పాత్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రోమన్ రెన్స్ ఏమో రూసేవ్తో మ్యాచెస్ మొదలు పెట్టాడు. డీన్ ఆంబ్రోస్ ఏమో సెత్ రాలిన్స్ మీద పగ తీర్చుకోవడానికి సెత్ రాలిన్స్తో మ్యాచెస్ ఆడుతున్నాడు. ఆ కొన్ని రోజులకే WrestleMania 2016లో అయితే రోమన్ రెన్స్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్లో అయితే సెత్ రాలిన్స్ వచ్చి మనీ ఇన్ ద బ్యాంక్ అయితే పెట్టి టైటిల్ తీసుకెళ్లిపోయాడు కదా. దాని తర్వాత ఏమో రోమన్ రెన్స్ అండర్టేకర్ను ఓడించడము, ఇవన్నీ చూశాక రోమన్ రెన్స్లో హేట్ రేట్ అనేది పెరిగిందనమాట. షీల్డ్ ఉన్నప్పుడు ఫ్యాన్ బేస్ అంతా కూడా ఒక హేట్ రేట్గా మారింది. ఎందుకంటే అప్పటికే ఫ్యాన్స్లో ఒక మంచి గాడ్ రూపంలో ఉన్న అండర్టేకర్ని, బ్రాక్ లెస్నర్ని, ఇట్లాంటి వాళ్ళని, జాన్ సీనాను ఓడించినందుకు ఫ్యాన్స్లో కొంచెం కోపం అనేది స్టార్ట్ అయింది. సో దానివల్ల ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పి ప్లాన్ చేసిన WWE 2017లో షీల్డ్ టీంని అయితే రీయూనిఫై చేసిందని చెప్పొచ్చు. షీల్డ్ 2.2 స్టార్ట్ అయిందని కూడా అనొచ్చు మనం. సో అప్పుడు కూడా మంచి రికార్డ్స్ సెట్ చేస్తూ ఉండగా కొన్ని రోజులకే షీల్డ్ బ్రేక్ అయిపోయి డీన్ ఆంబ్రోస్ ఏమో AEWకి వెళ్ళిపోయాడు. WWEతో కాంటాక్ట్ కంప్లీట్ అయిపోయి దాని తర్వాత రోమన్ రెన్స్కి లుకేమియా రావడం, అప్పటికే ఉన్న హేట్ రేట్ అంతా కూడా ఒక సింపతిగా మారడం,
తర్వాత ఒక 1 year పాటు డబ్ల్యూడబ్ల్యూకి దూరం అవ్వడం, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇచ్చాక గోల్డ్బర్గ్ ని ఛాలెంజ్ చేశాడు. ఆ మ్యాచ్ అవ్వకముందే కరోనా వచ్చింది. సో ఆ మ్యాచ్ లో మీకు గుర్తుందో లేదో గోల్డ్బర్గ్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ గా అయితే ఆ మ్యాచ్ ని మార్చారు. దాని తర్వాత ఒక 4-5 months రోమన్ రీన్స్ రాలేదు. కాకపోతే సమ్మర్ స్లామ్ లో మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు. రిటర్న్ ఇచ్చినప్పుడు గెలిచిన టైటిల్ని అయితే ఇప్పటిదాకా కాపాడుకొస్తున్నాడు. యూనివర్సల్ ఛాంపియన్తో పాటే వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ కూడా రోమన్ రీన్స్. సో ఇదనమాట రోమన్ రీన్స్ ఇప్పటిదాకా స్టోరీ. అయితే రోమన్ రీన్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ.